వెల్కమ్ టు మెగా 9 టీవీ. కోనసీమ జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ క్యాంప్ ఆఫీస్ వద్ద జరిగిన ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేషన్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఇన్ఛార్జ్ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడుకు చేదు అనుభవం ఎదురైంది. పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్న బూత్ కన్వీనర్లకు ఇన్ఛార్జ్ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు దిశానిర్దేశం చేస్తున్న సమయంలో జన సైనికులు ఇన్ఛార్జ్ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఆపే విషయంలో రైల్వే జోన్ డివిజన్ రాష్ట్రానికి నిధులు తెచ్చే విషయంలోనూ సీఎం చంద్రబాబు పాత్రను ఎక్కువ ప్రస్తావించడం, పవన్ కళ్యాణ్ పాత్రను ప్రస్తావించకపోవడంతో జన సైనికులు మండిపడ్డారు. దీంతో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కార్యకర్తలను సముదాయించే ప్రయత్నం చేశారు. తర్వాత అంతా కలిస్తేనే కూటమి అని వారికి వివరణ ఇచ్చారు. ఎన్డీఏ పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారు లేకుండా ఎన్డీఏ పార్టీ అది కాదు. ఎన్డీఏ పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారు లేకుండా కూర్చోండి మీరు కూర్చోండి వాళ్ళు చెప్పిన తప్పేం కాదు. వాళ్ళు చెప్పిన తప్పేంటి? నువ్వు ఊరుకో, నీకెందుకు ఊరుకో? వాళ్ళు చెప్పిన తప్పేం కాదు కదా. దాంట్లో విషయం ఎందుకు? నేను చెప్తాను కదా. ఇప్పుడు మంత్రి గారు వివరణ ఇచ్చారు, మనం పాల్గొండ అయిపోయింది. ఇంకా ఎవరో రెచ్చగొడతా ఏం మాట్లాడవద్దు. మొదటి నుంచి చెప్తున్నాను, ప్రతి విషయంలో ఇప్పుడే చెప్పాను. కూర్చో. జల్ జీవన్ మిషన్ మళ్ళీ బతికిందంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కృషి. మళ్ళీ విశాఖ ఉక్కుకి డబ్బులు ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, ఎన్డీఏ ప్రభుత్వం కృషి. ప్రతి దాంట్లో వీళ్ళు కృషి వల్లే వచ్చింది తప్ప ఏదో ఒక్కల వల్ల ఏది జరగదు. మూడు పార్టీలు చాలా చక్కగా ఎక్కడ ఇబ్బందులు లేకుండా అన్ని విధాల ముందుకెళ్తుంది. మీరు అర్థం చేసుకోమని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరికీ ఒకటే తెలియజేస్తున్నాను. రేపు ఈ ప్రభుత్వంలో మళ్ళీ చెప్తున్నాను, ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు సహాయ సహకారాలతో ఈ రాష్ట్రంలో ఏవైతే చెప్పామో ఇవన్నీ సాధిస్తాం. ఈ రాష్ట్రం నష్టపోయింది, ఈ రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది, ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ గట్టెక్కాలంటే ఇంకొక మార్గం లేదు. ఎన్డీఏ కూటమే మళ్ళీ రాష్ట్రానికి బాగు చేయే శక్తి, సామర్థ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ 7 మాసాల్లో అనేక విజయాలు సాధించాం. ఈ సాధించడంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు పూర్తిగా సహాయ సహకారాలు అందించారు. రేపు భవిష్యత్తులో కూడా ఇదే ఐకమత్యంతో ఎక్కడ కూడా చిన్న ఏసమంతా పొరపాటు లేకుండా మూడు పార్టీలు కలిసికట్టుగా ముందుకెళ్లి అన్ని విధాల ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేపు 27వ తారీఖున జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మీరందరూ 20 రోజులు ప్రతి ఓటర్ దగ్గరికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ వెళ్ళి ప్రతి ఒక్క ఓటు పేరా భక్తులు రాజశేఖర్ గారికి పడేటట్టుగా కృషి చేయాలని, రేపు మీరందరూ 30 మందికి ఒకసారి ఒక వ్యక్తికి ఎంచుకొని ఫోన్ నెంబర్లు ఇస్తే రేపు చంద్రబాబు నాయుడు గారు కాన్ఫరెన్స్ లో మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, పురంధేశ్వర్ గారు మాట్లాడతారు. మనకు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇచ్చి, నేను మొదటి చెప్పిన విధంగా 95% ఓట్లు మన కూటమి అభ్యర్థికి పడేటట్టుగా ఈ 3 పార్టీలు కృషి చేయాలని చేస్తారని చెప్పి ఆశిస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 3 పార్టీల పెద్దలకి మరొకసారి పేరున అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.